ఏ వ్యక్తికైనా వివాహం చాలా ప్రత్యేకమైనది. తన జీవితాన్ని ఎవరితోనైనా ముడిపడబోతున్నప్పుడు ఆ రోజును వేడుకగా జరుపుకుంటాడు. కానీ మీరు ఎప్పుడైనా విడాకుల్ని జరుపుకునే వారిని చూసారా? పాకిస్తాన్కు చెందిన ఓ మహిళ 30 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. ఈమె కుటుంబం ఈ విడాకుల్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె కూతురు ఫియా ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. దశాబ్దాలుగా భర్త వేధింపులకు గురైన ఈమె విముక్తి పొందినందుకు సంతోషం వ్యక్తం చేసింది. ఈ పోస్టు వైరల్గా మారి వివాదానికి కూడా దారితీసింది. ఈమె విషయాన్ని కూతురు ఫియా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. నా తల్లి 30 సంవత్సరాల భయంకరమైన వివాహ బంధాన్ని భరించిన తర్వాత చివరకు విముక్తి పొందింది అని పేర్కొంది. మేం కేక్ కట్ చేసి ఈ క్షణాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేసింది. ఫియా ప్రకారం ఆమె తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టిన దశాబ్దం తర్వాత విడాకులు తీసుకున్నారు. అనేక సార్లు ఆయుధాలతో తమను బెదిరింపులకు గురిచేసి వేధించినట్లు వాళ్లు తెలిపారు. ఈ పోస్టు వైరల్ అయిన తర్వాత చాలా మంది దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. అందరి ముందు ఈ విధంగా విడాకులను వేడుకగా జరుపుకోవడం తప్పు అని అన్నారు. అదే సమయంలో కొంతమంది ఇస్లామిక్ బోధనలను ఉటంకిస్తూ విడాకులు ఆమోదయోగ్యం కాని చర్య అని అన్నారు.